అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఈరోజు అంశం ఏమిటంటే పుంజుకోనున్న ఈశాన్య ఋతుపవనాలు. ఇన్ని రోజులు స్తబ్దుగా నిస్సారంగా ఉండేటటువంటి ఈశాన్య ఋతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. తన ప్రతాపం ఏమిటో చూపించనున్నాయి. అక్టోబర్ నెలలో కూడా అక్టోబర్ మొదటి వారము, రెండవ వారము, మూడవ వారము నిస్సారంగా ఉండేటటువంటి ఋతుపవనాలు అక్టోబర్ నెల చివరికి వచ్చేటప్పటికి మోంతా తుఫానుతో ఎక్కడెక్కడైతే తక్కువ వర్షపాతం నమోదైందో ఆ జిల్లాలన్నింటినీ కూడా సమృద్ధి వర్షాలతో మంచి వర్షపాతం నమోదయ్యేలా అక్టోబర్ నెల ముగిసింది. ఇప్పుడు నవంబర్ నెల రాబోతుంది. నవంబర్ నెల కూడా అక్టోబర్ నెలలాగే ప్రారంభమవుతోంది. నవంబర్ నెల మొదట వారము, రెండవ వారము, మూడవ వారం నిస్సారంగా ఉన్నా కూడా నాలుగవ వారంలో ఋతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. ఏ విధంగా అక్టోబర్ ముగిసిందో అదే విధంగానే నవంబర్ కూడా మంచి వర్షాలతో ముగియనున్నది అనేటటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మంచి వర్షపాతం నమోదయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వరుస అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి దక్షిణ కోస్తా, తమిళనాడు ఈ రెండు ప్రాంతాలు కూడా వర్షాలతో తడిసి ముద్దయ్యేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. అది కాక లానినో ప్రస్తుతం కొనసాగుతోంది కాబట్టి లానినా ప్రభావంతో విపరీతమైనటువంటి చలిగాలులు, విపరీతమైనటువంటి వర్షాలు నవంబర్, డిసెంబర్ నెలలు సాగుతాయి అనేటటువంటిది వాతావరణ నిపుణుల యొక్క అంచనా. డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి వరకు కూడా లానినా ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు మనకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి వృద్ధులు తర్వాత అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది. చలి తీవ్రత ఎక్కువగా కానున్నది. చలి కూడా 10 డిగ్రీల లోపలే ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి సూచనలు ఈ డిసెంబరు, నవంబర్ ఆఖరు, జనవరి ప్రాంతంలో కూడా కనిపించే సూచనలు కనబడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరి వరకు కూడా విపరీతమైనటువంటి చలి వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చలి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైనదని పల్లెటూరు సీను గారు ఈ రోజు వీడియోలో మీకు తెలియజేస్తున్నారు.